పటేలు లాస్ట్ ఇయర్ కనీసం క్వాలిఫై కూడా కానీ మనం ఈసారి టేబుల్ టాప్లు ఉన్నామంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. టేబుల్ టాప్లు ఉన్నది మేం గిల్లు, మీరు కాదు. మీరు మా కింద ఉన్నారు. మీకు మాకు ఎంత తేడా పటేలు? మా అంటే 2 పాయింట్స్. ఈ మ్యాచ్ ఆ 2 పాయింట్లు ఎట్లయినా ఇస్తారు. పైనుంచి కిందికి దింపుతాం. మేము ఆడిన 6 మ్యాచ్లల్లా 5 మ్యాచ్లు గెలిచినాం. వట్టి అనే విసుకుతాం. పటేలు మీరు గెలిచిన 5 మ్యాచ్లల్లా ఒక మ్యాచ్లో అశుతోష్ శర్మ గెలిపించిండు, ఇంకో మ్యాచ్లో మిచెల్ స్టార్క్ గెలిపించిండు. ఆ 2 కనుక అడిట్ అయ్యేది ఉంటే ఇప్పుడు మీరు ఎక్కడనో కింద ఉంటుండే. గవన్నీ మాట్లాడద్దు గిల్లు. మ్యాచ్ గెలిచినావా లేదా గదే ఇంపార్టెంటు. ఇప్పుడు మీతో కూడా గట్లనే గెలుస్తాం. సరే కానీ మెగ్గర్ తమ్ముడిని మాత్రం ఆడించడం మర్చిపోకల్లి. ఫ్రీగా పవర్ ప్లేలో ఒక వికెట్ అని ఇస్తాడు. ఎంత మాట అన్నావు గిల్లు బ్రో. ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్లో పవర్ ప్లే లోపే అవుట్ అయి ఉండొచ్చు, కానీ ఈ మ్యాచ్లో అట్లా జరగదు. ఈ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుందో మీకు చూపిస్తా. మేము కూడా ప్రతి మ్యాచ్లో నువ్వు బ్యాటింగ్ చేస్తే చూద్దామని అనుకుంటాను, కానీ నువ్వే చేస్తలేవు. ఎనీవే ఆల్ ద బెస్ట్. ఏందివే గిల్లు, పాపంగా గ్లెన్ ఫిలిప్స్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడియకుండా గ్రోయిన్ ఇంజురీ అని చెప్పి పంపించిల్లట కదా. ఏమేం పంపించలేదు పటేల్ భాయ్, నిజంగానే ఇంజురీ అయింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడనోనికి ఇంజురీ ఎట్లయితుందివే? అరే ప్రాక్టీస్ చేస్తా అంటే అయింది పటేల్ భాయ్. ఇప్పుడు ఫిలిప్స్కి రిప్లేస్మెంట్గా ఎక్సలెంట్ ప్లేయర్ని పట్టుకొచ్చినాం. ఈజ్ నన్ అదర్ దెన్ ఎక్స్ శ్రీలంకన్ కెప్టెన్ దాసున్ షనక. ఎస్, ఐఎమ్ రెడీ టు రాక్ ఇన్ ద ఐపీఎల్. వాస్తవానికి ఆక్షన్లనే జీటీఓలు నన్ను తీసుకుంటారు కావచ్చు అనుకున్నా, కానీ తీసుకోలేదని బాధపడ్డా. కానీ జీటీది నాది విడదీయలేని బంధం, అందుకే మళ్ళొచ్చిన. నేను ఉన్నప్పుడు నన్ను ఒక్క మ్యాచ్ కూడా ఆడనీయలేదు. నా రిప్లేస్మెంట్గా వచ్చిన నీకెందుకు ఛాన్స్ ఇస్తారు వేషనక? నువ్వు కూడా నాలాగానే బెంచ్ మీద కూర్చొని మ్యాచ్లు చూడాల్సిందే. ఇస్తారు, ఏదో ఒక టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ అన్న ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ కోసమే నేను వెయిట్ చేసుకుంటుంటా. నయర్ బ్రో, నీ కమ్బ్యాక్ మ్యాచ్లో గంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాక గట్లా రన్అట్ అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను కనుక రన్అట్ కాకపోయేది ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా కూడా పోకపోతుండే. మన టోటల్ని ఈజీగా 200 దాటిస్తుండే. ఎనీవే ఇప్పుడు జీటీతోని మ్యాచ్లో చూడు ఈ కరుణ్ నాయర్ ఆడించే ఆట. సుదర్శన్ బ్రో, ఈ మ్యాచ్లో నువ్వు కనుక ఒక 27 రన్స్ కొట్టినావంటే ఆరెంజ్ క్యాప్ నీదే. అప్పుడైనా కనీసం నిన్ను సమాజం గుర్తించడం స్టార్ట్ చేస్తుంది కావచ్చు. గిల్లు, నన్ను సమాజం గుర్తించాలని నువ్వు కోరుకుంటాను. వన్స్ నేను టీంలోకి వచ్చిందంటే నీ ప్లేసో జైస్వాల్ ప్లేసో లేకపోతే అభిషేక్ శర్మ ప్లేసో ముగ్గురిట్లా లెవెల్తో ఒకరు ఎగిరిపోతుంది. సుదర్శను, నువ్వు లెఫ్ట్ హ్యాండరు, నేను రైట్ హ్యాండరు. నీకు నాకు ఏం కాంపిటీషన్ లేదు. కాకపోతే నువ్వు గిట్లనే పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా పోతే అభిషేక్ శర్మ జైస్వాల్ ప్లేస్లో అత్తవు కావచ్చు గీవచ్చు ఏం లేదు గిల్లు బ్రో. 100% ఫిక్స్. ఫ్లాట్ పిచ్ల మీద రన్స్ కొట్టే వాళ్ళెక్కడ, ఎటువంటి పిచ్ల మీదనైనా హాఫ్ సెంచరీలు చంపే నేనెక్కడ. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుడే, టీమిండియాలకి ఎంట్రీ ఇచ్చుడే. గిల్లు, అనవసరంగా మాతో ఎందుకు మ్యాచ్ పడ్డదా అని బాధపడుతూ రెడీ ఉండు. గుజరాత్లో మ్యాచ్ అంటే భయపడాల్సింది మీరు, నేను కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే డిస్క్రిప్షన్లో ఇవాళ జరగబోయే ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ ప్లస్ నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ పీవీకేస్కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ 2 లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఈ మ్యాచ్లో జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా లేకుంటే డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.